సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ గేమ్ ప్లే. ఈరోజు కొత్త గేమ్ ప్లే అయితే మేము ముందుకు వచ్చే దాని పేరే రియల్ రేసింగ్ 3. ఈ గేమ్ అయితే చాలా అయితే బాగుంటుంది గైస్, ట్రై చేయండి మీరు కూడా. అయితే ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్వైప్ చేస్తే ఎంత వస్తలేదు, అరే అటు కాదు ఇటు ఇటు గైస్. అరే ఇప్పుడైతే వచ్చేసింది ఇంకొని రోడ్ టు ఫార్ములా 1 అంట. ఓకే, రోడ్ టు ఫార్ములా 1 మోటార్ స్పోర్ట్ అంట. ట్యాప్ టు కంటిన్యూ కింద ఏదో కనబడుతుంది. ట్యాప్ టు కంటిన్యూ అదే నొక్కుతుంటే వస్తుందా గ్యాస్? ఇంత నొక్కినా ఇంకోండి, ఇంత నొక్కిన వచ్చింది. ఈయన పేరేందో మైకిల్ మేనేజర్. వెల్కమ్ టు ఫార్ములా 1, ఐఎమ్ మైకిల్, యువర్ రేస్ మేనేజర్, ఐ గివ్ డ్రైవింగ్స్. ఓకే, రప్పరప్ప నొక్కేస్తున్నాం. చూసుకుని చేతి టచ్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఉంది, కంప్లీట్ 0 గోలా, ఎంటర్ కంటిన్యూ. ఓ ఇదే నా గైస్ ఫార్ములా 1 అంటే నేను ఏదో అనుకున్నాను. కంప్లీట్ గోల్, కంప్లీట్ ల్యాప్ అంట. ఓకే వామ్మో మైకిల్, ఇంకా ఓహో మైకిల్ ఆ గ్యూడ్ మెంబర్ ఉన్నాడు చూడండి, మనకి గైడ్ చేస్తారన్నాడు కదా ఆయన అంట. సో గైస్ రేస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొన్ని బ్రేక్ వేసిన మధ్యలో అయితే మనకి బ్రేక్ అనేది వరకు అది ఇన్విజిబుల్లో పెడతారు బ్రేక్. సో మనం ఎక్కడ నొక్కినా బ్రేక్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేయకముందే ఒకసారి ట్రయల్ అయితే అంటే వాళ్ళే ఇస్తారు గైస్, మన డ్రైవింగ్ స్కిల్స్ ఎట్లున్నాయో ట్రయల్ చూడడానికి ఇస్తారు. ట్రై చేసి అలాగే ఇంకొన్ని కెమెరా ఇలా అయితే చేంజింగ్ అయితే ఉంటుంది. నాకైతే ఇట్లా నడపడానికి రాదు, కన్ఫ్యూజ్ అవుతాం గైస్ అట్లా నడిపితే. అంటే ఎటు పోతుందో చూడలేము. రేస్ అయితే అప్పుడు మాటల్లోనే రేస్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇలా అయితే ఉంది గేమ్. మనమైతే ఫస్ట్ అయితే వచ్చేసినాము. ఇక్కడ ప్లేయర్ లెవెల్ టైమ్ ఇంకా ఫ్రేమ్ గైస్. ఓ వామ్మో ఏంది గైస్, ఇది రివార్డ్ వచ్చింది గైస్ మనకి. లైక్ అది రేస్ మెంబర్స్ వాళ్ళు ఎట్లా ఆడతారో అట్లనే మనకి రివార్డ్ వచ్చినట్టుంది. ఓకే బా డబ్బులు గైస్, మనకి డబ్బులు. సో మనమే ఫస్ట్ మైకిల్ కంటే ఆయనే మైకిల్ అనగా నాకు జీటీఎఫ్ఐ గుర్తొచ్చింది గైస్. ఎంతోమంది అడుగుతుండ్రు అన్న జీటీఎఫ్ఐ ఎందుకు ఆడతలేవని. అంటే లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంది. పీసీ అయితే పాడైపోయింది గైస్, పీసీ కొంచెం ఆన్ అవుతలేదు, ఏమైందో అర్థమవుతలేదు, అందుకనే ఆడతలేను. నా కాడ గేమ్ ఉంది ఎక్కించుకున్నా, అంటే ఉన్నది కానీ ఆడలేకపోతున్నా, అదే గైస్ ప్రాబ్లము. సో కంటిన్యూ అయితే కొట్టేసినాం. మళ్ళీ గోల్ ఫినిష్ ద రేస్ అంట. ఓకే వామ్మో ఇంతమందా, మనమే లాస్ట్ గైస్ వెరైటీగా. ఇదేందో గ్రాండ్ ప్రిక్స్ కరెంట్. ఓకే రేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇట్లయితే ఫోర్ ఇంకొని మధ్యలో నీకు ఇట్లా బ్రేక్ కనబడదు చూడండి. ఇట్లా మీరు మళ్ళీ వీడియో ఎంకల్ చేసుకొని చూడొచ్చు. ఇట్లానే బ్రేక్ ఇట్లా కనబడింది మధ్యలో, అట్లా ఉంటుంది. కానీ ఇందులో కంట్రోల్స్ మాత్రం ఘోరం గైస్. ఎట్లా ఆడాలంటే ఇట్లా మనం ఫోన్ తిప్పుకుంటూ ఆడుతాం చూడండి. మోటార్ బైక్ గేమ్ లేదా, దాని పేరేంటి, అదే రేస్ టు మోటార్ ఏదో గేమ్ ఉంటుంది చూడండి గైస్. ఆ గేమ్లో మనం ఎట్లా ఆడతామో అట్లనే ఆడాలి ఇంట్లో కూడా. కానీ కష్టం కూడా, ఎందుకంటే స్కిడ్లు పడతాయి గైస్ ఇంట్లో. ఈ బ్లూ కలర్ ఉన్నాయి కదా, వీటి మీద పోతే స్కిడ్లు పడతాయి. స్కిడ్లు పడితే రేసు విన్ కాలేము, అట్లా అవుతుంది గైస్. రేసు విన్ కాలేము మనం అట్లా పడితే, ఫుల్ పర్సన్ ఉంటుంది. ఓకే ఫస్ట్ కూడా చూసినాం మనం, చూసినా మాటలు మాత్రం ఉంటుంది. సిస్టమ్ బెంజ్ ఏఎస్జీ కా సిస్టమ్ గాయ్, సిస్టమ్ ఇట్లా ఉంటుంది మనం అంటే మనం దట్ ఈస్ అవర్ కెపాసిటీ. మాటల్లో రేస్ అయితే ఎట్లా విన్ అయిపోయినామో చూసిందా, మనమే ఫస్ట్ అయినాడు. ప్లేయర్ లెవెల్ లేరు గైస్. అక్కడ ఇంజన్ అయితే అప్గ్రేడ్ చేయాలని ఉంది, వాళ్ళే ఇచ్చింది అప్గ్రేడ్ చేయమని. ఓకే చూసిద్దాం. అప్గ్రేడ్ అయిపోయింది గైస్, అప్డేట్ చేసేసినాము. స్టేజ్ 1లో అయితే ఉంది మనది. ట్యాప్ టు కంటిన్యూ. ఓకే ఏంటి ఇప్పుడు మళ్ళీ రేసా గాయస్. కానీ గేమ్ వస్తుంటుంది అసలు, మీరు ఊహించలేరు కూడా అట్లుంటుంది ఈ గేమ్. అంటే మనం ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేయాలా? ఓన్లీ గైడ్ అని చెప్పి ఇంత పెద్ద సవాలు ఇచ్చిండ్ర బాబు వీళ్ళు. మా పిచ్చోళ్ళు ఉన్నట్టున్నారు గైస్. సరే ఆడదాం మళ్ళా. మళ్ళీ కూడా ప్లే
లీస్ట్ థర్డ్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎట్లుంటుంది మనకి అట్లనే మనం థర్డ్ ప్లేస్లో అయినా ఉండాలి, సెకండ్ ప్లేస్లో అయినా ఉండాలి, ఫస్ట్ ప్లేస్లో అయినా ఉండాలి. లాస్ట్లో ఉంటే మనకి రేస్ ఊడిపోయినట్టు భయం ఇంతకని కాదు. అన్నీ సేమ్ ఉన్నాయి గైస్. నేను ఎక్కడ నాకే తెలుసు. ఈ నెల మనం లాస్ట్ గైస్. మనం మినిమం ఉంటుంది బ్యాక్ బెంచెస్ మనమే లాస్ట్. ఓకే మా 9th ప్లేస్ గైస్ మనది. ఎవరైనా 9th ప్లేస్ ఇస్తారా? కోర్స్లీ నేను కూడా గుద్దుతున్నా అనుకోండి, ఎందుకంటే అది రేస్ ఖచ్చితంగా గెలవాలి కదా. థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ నన్ను 9th ప్లేస్లో పెట్టి అందరు మనిషి ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉంటే మరి నేను ఎట్లా గైస్? ఇంకోండి ఈడు కూడా వచ్చి గుద్దుతున్నాను. నేను మంచిగా పోతున్నాను. ఇంకోండి 5th నేను అన్ని అవుట్ చేసిన. మిడిల్లోకి వెళ్ళి కూడా పోవచ్చు గైస్. ఈ రేస్లో ఏమంటాడు కానీ 4th ఇప్పుడు. ఓకే ఈ సెకండ్కి అయితే చూసినాము మనమైతే కంప్లీట్ చేయబోతున్నాం గైస్. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. మనమైతే కంప్లీట్ చేయబోతున్నాం రేస్ అయితే. సెకండ్ ప్లేస్లో అవుతున్నాము. ఇక ఫస్ట్ ప్లేస్కి అయితే ట్రై చేద్దాం గైస్. ఈయన ఖచ్చితంగా ఊడిస్తాం గైస్. నేను చూడండి బా అంతే గైస్. ఇంకోండి అది ఈక్వల్ ఉన్నాం. అర్రే అబ్బా పోని ఇంకా స్పీడ్ పోయి గైస్. ఇంక బూస్టర్ ఉంటే బాగుండే, కొడితే రప్పుడు కొట్టేసారు ముందుకి. ఓకే గాయస్ ఇద్దరము ఈక్వల్లో అయితే వెళ్తున్నాము. ఓకే అరే గాయస్ చూసిందా? అరే అట్లెట్లో కుదుతారు గాయస్. ఆడు బాగున్నారు గాయస్ వీళ్ళు. గాయస్ నేను గుద్దిననే ఒప్పుకుంటా, కానీ ఆడవాడు గుద్దడానికి సారీ అట్లా కాదు నానేది. నేను గుద్దినా కానీ అంత గట్టిగా కూడా గుద్దలే. వీడు మాత్రము టైర్కి టైర్ ఆడిచ్చి గుద్దిస్తుంది గాయస్. ఇంకలికి వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు ముందుకెళ్ళాను కొంచెం ముందుకి. వీడు వెంకలికి వెళ్ళాను టైర్ ఇట్లా సైడ్ కానిస్తే నేను అక్కడ స్కిడ్ పడ్డది. ఆడ నేను గోడలో గుద్దుకున్నా. దిస్ ఈస్ కాల్ చీటింగ్. నేను చేసిన చీటింగ్ కాదు, ఎందుకంటే నేను జరిపిన అంతే. అలా నేను మధ్యలోకి వెళ్తూ ఉంటే అలా నాకు అడ్డంగా వచ్చిండ్రు. చీటింగ్ చేసింది ఆరు గాయస్. మీకు అంత ఉంటే వెంకలికి వెళ్ళి చూడండి. సెకండ్ ప్లేస్లో కూడా వచ్చిన నేను ఇప్పుడు. అంతుంటే వెంకలికి మొత్తం వెంకలికి పోయి చూడండి నా ప్లేస్లో అంతా. నేనేం అట్లా కోపం నాకు అంతే గైస్. కోపం అట్లా వచ్చేస్తుంది మధ్యలో. చీటింగ్ కాదు నాకు అంతే గైస్, అట్లనే అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు వాచ్ రీప్లేన్ ఉంది కదా, ఈడే ఫస్ట్ వచ్చింది. చూడండి ఇప్పుడు వాచ్ రీప్లేలో అయితే కొట్టినా చూడండి. నేను కూడా ఇట్లనే మాట్లాడుతూ ఉన్నా గైస్. ఇంకోండి ఇది నా కారు. మీరు కూడా చూడొచ్చు. నేను ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోతే నేను అడ్డంగా వస్తుండ్రు, నేను వెళ్ళిపోతుంటే వీళ్ళు అడ్డంగా వస్తుండ్రు. ఇంకోండి నేను గుద్దలే సాడే నాకు పక్కకు వచ్చింది. ఆయన కాడ గుద్దుకొని పక్కకి వెళ్ళిపోయాడు. చూడండి వెళ్ళిపోతున్నా. చూడండి ఆడే దగ్గరకు వస్తుంది ఆడికి. నేను స్ట్రైట్లోనే పోతున్నా, ఆడే నాకు దగ్గరకు వస్తుండు. నేనేం పోలే నిజంగా ప్రామిస్ చేసేది చెప్తున్నాను. నేను అసలు ఏం పోలే. ఇంకోండి ఇట్లా పోయినా పోతా కానీ గుద్దం కూడా గుద్దలే. అందరికన్నా నాకే వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోతుండ్రు. నేను అసలు ఏం చేయలేక. ఇంకోండి ఇప్పుడైతే సెకండ్ ప్లేస్లో అవుతున్నాం కదా. ఇక్కడ చూడండి మీరే చూడొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో మీరే చూడొచ్చు వాడు ఎట్లా గుద్దుతాడో. ఈ లైన్ కాదు ఇంకొంచెం ముందుకి. అంటే ఇప్పుడు మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. మనమే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాం గైస్. మళ్ళీ ఇది ఈక్వల్ అయిపోయింది మనకి. వెంకలికెళ్ళి వచ్చేసి ఈక్వల్ అయితే అయిపోయిండు. ఇంకోండి ఇద్దరం పక్క ఆడే వస్తుంది. మీ కెమెరా ఇంకోండి చూసిండ్రా? అంటే ఆడ వెంకలికెళ్ళి అంటే ఇప్పుడు నాకు ఇటు టచ్ ఇచ్చిండు కదా, లైట్ ఇట్లా గీతలు కనబడ్డాయి కదా మీకు. ఇటు టచ్ ఇచ్చి ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకున్నాడు మనోడు. యూటర్న్ తీసుకొని నాకు ఇచ్చాడు ఉన్నాయి ఈ టైటు. నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న టైర్ని గుద్దిండు. నాకు అక్కడ స్కిడ్ పడిపోయింది. ఈడైతే నాకు కంట్రోల్ అయితే మిస్ అయింది. సడన్గా ఇట్లా స్కిడ్ కొట్టినా అక్కడ కంట్రోల్ మిస్ అయింది. కానీ ఆడు గుద్దింది నిజం గాయస్. మీరు కాకుండా మళ్ళీ వెంకలికి వెళ్ళి చూడొచ్చు. ఇంకోండి మ్యాచ్ మొత్తం ఇంకోండి ఇట్లనే చేసినాడు చీటింగ్. అంటే నాకు భయపెట్టేస్తుంది గైస్. అంటే ఫస్ట్ టైం గుద్దిన కదా, నెక్స్ట్ టైం మళ్ళీ గుద్దుతాడేమో అని చెప్పి నేను మెల్లగా పోతున్నా. ఆడే మ్యాచ్ విన్నాడు. ఇది గైస్ అయింది అసలు. ఫేమ్ చూడండి ఎంత వచ్చిందో. ఎక్కువ వచ్చేద్దుండే ఫేమ్ నాకు, కానీ చాలా తక్కువ వచ్చింది. టైర్స్ని అప్గ్రేడ్ అయితే చేద్దాము. సరే ఏమైనా అప్గ్రేడ్ చేద్దాం. పైసలు ఉన్నాయి కదా మన కాడ అన్ని కదా.
ఇంత చేస్తే అయిపోతుందా? సపరబ్బా చేసేసినాం గైస్. ఓకే, కంటిన్యూ అయితే వద్దాము. మనమైతే వీడియోలోకి వెళ్దాం. సారీ గైస్, నాకు కోపం అట్లా రేజ్ అయిపోతుంది. ఎందుకంటే చీటింగ్ ఆడితే ఎవరికైనా కోపం వస్తుంది గైస్, ఖచ్చితంగా అయితే వస్తుంది. స్టేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది కోపపడతారు గైస్, నేను ఒక్కనే కాదు, చాలామంది చీటింగ్ ఆడితే చాలా బాగా కోపడతాడు. నేను అందుకే కోపడలేదు, అంటే నార్మల్గా నాకు కోపం ఇంతే ఉంటుంది. సో ఏమనుకోకండి గైస్, కోపంని చూసి భయపడకండి. సో ఇలా అయితే వచ్చింది. ఇంకొన్ని మనమైతే మోటార్ స్పోర్ట్స్ అయితే నొక్కేసినాం. సో ఇన్ని ఏదైనా కార్స్ ఉంటాయి, ఏందో జరుగుతలేదు నిజంగా గైస్. నేను జరపాలంటే ట్రై చేస్తున్నా కానీ జరుగుతలేదు. సరే నొక్కేద్దాం. సో F1 అంటే మీకు అర్థమై ఉంటుంది, ఫార్ములా 1. ఓకే, ఫార్ములా 1 ఎక్స్ప్రెషన్ ఇట్లా అయితే మన ఇప్పుడు నేను మొత్తం చెప్తున్నా. మనకి ఇట్లా అయితే వస్తుంది. ఇవి లెవెల్స్లో మనం ఫస్ట్ కంప్లీట్ చేస్తేనే ఇవన్నీ అన్లాక్ అయ్యకుంటూ వస్తుంది. ఈ లెవెల్ మనం కంప్లీట్ చేసుకుంటూ రావాలి. అంటే ప్రతి ఇప్పుడు ఏంటి వస్తుంది, ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ రావాలి, సెకండ్ స్టేజ్లో ఫస్ట్ రావాలి, థర్డ్ స్టేజ్లో ఫస్ట్ రావాలి గైస్. అట్లా వస్తేనే ఇది అయితే ఓపెన్ అవుతుంది. మనకి థర్డ్లో ఉన్నది ఓపెన్ అవుతుంది. ఓకే, సరే కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. బాడీ పెయింట్స్ లైక్ ఆల్ టైమ్స్. ఏది గ్రీన్ చూద్దాం, నాకు బాగుందా? బాగాలే గైస్, గ్రీన్. రెడ్ నో, అంటే మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి. నాకు ఎప్పుడు బ్లాక్ ఇష్టం గైస్, మోస్ట్లీ బ్లాకే యూజ్ చేస్తాను నేను ఇప్పుడు. అరే మనీ పే చేయలే గైస్, మర్చిపోయినా. అవండి ఒక నిమిషం పెట్టి ఇది ఏమన్నా ట్రై చేద్దాము. ఏం బాగాలే గైస్, కలర్స్ ఏం బాగాలేలో. డార్క్ చాక్లెట్ అంట, మీరు అలా చదవాల్సిండేది, స్పెషల్ ఉంటుంది అది. బ్లాక్ అయితే మనీ అయితే పే చేసి ఇష్టం. బ్లాక్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఇదేందో స్టిక్కర్స్, రైట్ షేప్స్ అయితే ఉన్నాయి. ఏ షేప్ పెడు, షేప్స్ వద్దులే గైస్ మనకి. యో గైస్ బాగున్నాయి ఇవైతే. ఏందప్ప మధ్యలో అయితే ఈ మధ్యలో థర్డ్ ప్లేస్ ఉంది కొంచెం పెద్ద. రైట్, ఓకే గైస్, అటు సైడ్ వచ్చిందేమో. ఇది రాలే గైస్, ఇటు సైడ్ అయితే పెడదాము మళ్ళా. ఓకే రైట్, అరే కొంచెం ఎక్కువ. రైట్, ఓకే గైస్, సెట్ అయితే చేసేసినాం మనము. చూద్దాం లుక్ ఎట్లుందో చూద్దాం. తోపు ఉంది గైస్. ఏముంది, ఫోటో అవుతుంది, ఒకసారి తీసుకున్నావా? ఏం బటన్ నొక్కుతుంటే వస్తలే గైస్. వచ్చింది. ఇటు సైడ్ అయితే ఏమేమో ఉన్నాయి, ఏమేదో జూమోటో అయితే. ఇటు సైడ్ అయితే ఏదో ఉంది గైస్. ఓహో బ్యాక్గ్రౌండ్, అంటే లైక్ ఇప్పుడు వింటర్ అట్లా ఉంటుందేమో. ఓకే, లాస్ట్లో అయితే పెట్టిన. ఫోటో అయితే తీసిన. ఎలా అయితే నొక్కేద్దాం. సూపర్ అవుతుంది గైస్. కలెక్ట్ డైలీ రివార్డ్స్ కూడా ఉన్నాయి అసలు. ఓకే, రేస్కి అయితే రెడీ అయిపోయినా. మనం రేస్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా. ఇంతమందా బాబాయ్, మళ్ళీ నేను 9th ప్లేసా? ఎందుకంటే ఎవరు లేరు, నేను ఒక్కనేనా ఏమి? అరే నిజంగా కదా, ఎవరు లేరు ఇంకా. నేను ఒక్కనే. నాకు అట్లా అలవాటు సౌండ్ చేసుకోవడము. ఏమనుకోకండి, చిన్నపిల్లల్ని అనుకోకండి. ఏమన్నా బాబు, ఈ గేమ్ అయితే నాకు ఫుల్గా నచ్చేసింది. మీరు కూడా ఈ గేమ్ని అయితే ట్రై చేసేసేయండి. నేను డిస్క్రిప్షన్ అయితే పెట్టాను గైస్, ఎందుకంటే నేను వీడియో అయితే తొందరలో కంప్లీట్ చేయబోతున్నా. ఎందుకంటే మా మమ్మీ చెప్తున్నారా ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటావా అని. సో మనమైతే ఫస్ట్ అయితే చూసినా మనమే విన్ ద మ్యాచ్. అయితే డిస్క్రిప్షన్ అయితే పెట్టాము. మా మమ్మీ చెప్తున్నాను, మా మమ్మీ చూడకు నువ్వు ఈ వీడియో చెప్తావు మనం గైస్. ఓకే, మనమైతే రెడీ అయిపోయాము. గెస్ట్లో మనకి గెస్ట్ మనమే అన్నాము. ఎందుకంటే నేను ఫాస్ట్గా మీకు వీడియో ఆన్ చేసేసిన, సైన్ చేయడం మర్చిపోయినా గైస్, లాగిన్. సో సారీ గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే లాగిన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయితే చేసేస్తాను వీడియో.
ఈ వీడియో అయితే ఖచ్చితంగా పెడతా, చూడండి బాగుంటుంది. ఇంకోండి ఇట్లా ఫస్ట్ ప్లేస్లో వేస్తేనే మనకి లెవెల్ కంప్లీట్ అయినట్టుగా వేస్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చింది, హోమ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇంకోండి ఇలా ఉంటాయి. కొత్త వచ్చింది 2022 సీజన్ కూడా, అంటే 2024 ఏం చెప్పనుకున్నా. ఇంకోండి ఇలా ఈ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి. మీకు ఇవే చూపిద్దాం అనుకున్నా కానీ అది వస్తలేదు, అందుకనే ఇట్లా వచ్చింది. ఇంకోండి ఇటు 3 టైప్స్ ఉంటాయి. హోమ్ ఆ 3 బర్ ఉంది కదా, అది చూపిస్తే వేరేది వస్తుంది. ఇంకోండి ఇట్లా వస్తాయి. మోటార్ స్పోర్ట్, రోడ్ కలెక్షన్. నెక్స్ట్ హోమ్ ఇంకోండి లాస్ట్లో అయితే టైం అని ఉంది చూడు, అది ఇది హోమ్ అయినట్టుగా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.